ఈగల్ మీడియా వర్క్స్ వీక్షక మహాశైలకు సాదర స్వాగత సుమాంజలి. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. పరమ పవిత్రమైనటువంటి తిరుమల కలియుగ వైకుంఠం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే ఆ మహావిష్ణు అవతారమై ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని ప్రతినబూనాడు. కానీ కలియుగంలో మాత్రం సాక్షాత్తు ఆ సృష్టి స్థితిలయకారకుడైనటువంటి ఆ విష్ణుమూర్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో కలియుగంలో తిరుమల క్షేత్రంలో కొలువై ఉన్నాడు. ఆ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారిని అడిగి తిరుమల వైభవాన్ని విశదీకరించే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం గురువుగారు. శుభమస్తు. ముందుగా మాకు ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు నా ప్రణిపాతములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం. గురువుగారు, నా మొదటి ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. కానీ ప్రతి యుగంలోనూ శ్రీ మహావిష్ణువు తన అంశను మాత్రమే ఈ భూమి మీదకి పంపించాడు. కానీ కలియుగంలో మాత్రం సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో సశరీరంగా ఈ తిరుమల క్షేత్రానికి వచ్చి కొలువై ఉన్నాడు. ఈ నేపథ్యం ఏమిటి? శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ పరబ్రహ్మణే నమః. అయ్యా, చాలా మంచి ప్రశ్న అడిగారు. తిరుపతి తిరుమల అనే శబ్దం వింటేనే రోమాంచమవుతుంది భక్త మహాశయులకు. తిరుపతి తిరుమల క్షేత్రాన్ని గురించి, పవిత్రమైన కర్మభూమి అయిన భారతావనిలో వెలసిన అనేక క్షేత్రములలో తిరిగిన వారు, సందర్శించిన వారు తిరుమలకు వచ్చేటప్పటికే ఇచ్చడొక్క వైశిష్ట్యాన్ని చూస్తారు. ఆ స్వామిని చూడడానికి తండోపతండములుగా గంటల తరబడి, దినముల తరబడి వేచి ఉండి ఆ క్షణకాలము ఆకాశములో మెరుపు మెరిసినంత సమయం మాత్రమే దర్శనమిచ్చినా అంత మాత్రముతో సంతృప్తి నొంది తరించాము అనే భావనతో వెళుతున్నారు. వాస్తవం ఎందుకు? ఆ ఒక్క వైబ్రేషన్ అన్నమాట. భగవంతుడు దశావతారములు, ఇంకా అనేక అవతారములు చేశాడు. ప్రతి అవతారము తాను భక్తులచే ప్రార్థింపబడి భూలోకానికి కౌసల్య, దశరథ, దేవకి, వసుదేవులు, పరాశర, సత్యవతి, ఇలాంటి కశ్యప, అదితి, వామనుడిగా వచ్చాడు. ఇది మాత్రమేమంటే అవతారమని కాదు, యథాతథంగా మూల రూపం నుంచి అలాగే దిగి వచ్చేశాడు. ఇంకొక శాస్త్రీయ అంశం ఏమంటే, శ్రీకృష్ణుడే తాను అవతారము చాలించి ఇంకా కలియుగం వస్తుంది, నేను ఉండకూడదని వెళ్ళిపోతూ ఆలోచించాడు. నేను ప్రత్యక్షంగా వద్దు, పరోక్షంగా ఉండి ఇంకా కలియుగాన్ని నడపాల నేను అని ఒక రూపముతో ఇక్కడే ఉండి ఒక రూపంతో తన మూల రూపాన్ని చేరుకున్నాడు అని శాస్త్రములే చెప్తుంది. అందుకే వెంకటేశ్వర స్వామి వివాహములో పద్మావతిని ఇచ్చి చేసిన ఆ పురోహితుడు ఈ పురోహితులు ఇద్దరు కలిసి చేసేటప్పుడు వెంకటేశ్వరుడు బకుళాదేవి కూర్చున్నారు. మీ తల్లి తండ్రి ఎవరు, గోత్రమేమి, మీ వంశమేది అనేటప్పటికీ మాది చంద్రవంశము అని చెప్తూ, మీ తల్లిదండ్రులు వసుదేవుడు, దేవకి తల్లిదండ్రులు, బలరాముడు అన్న, సుభద్ర చెల్లి అని ఈ విధంగా వెంకటేశ్వర స్వామి చెప్తున్నాడు భవిష్యత్తు పురాణంలో. అంటే అర్థమేమి? కృష్ణుని మరొక రూపం. మొత్తానికి ఆ వైకుంఠము నుంచి అలాగే భగవంతుడు వచ్చి నేరుగా నిలబడ్డాడు. కారణము, కలియుగములో నేను అక్కడుండి ధర్మ వ్యవస్థ, భక్తులు ఎంతమంది భక్తులు ఉన్నారు, వారు బాధపడుతూ ఆ కలి బాధకు తట్టుకోలేకుండా జీవనాన్ని కోల్పోయేంత పరిస్థితి వచ్చినప్పుడు వారికి ఉపశమన రూపంగా నేనుంటే చాలు, నన్ను సేవించడం తర్వాత సేవించకున్నా నా దర్శనము తీసుకుంటే చాలు, దానివల్ల 1 సంవత్సరము, షణ్మాసం 6 నెలలో వారికి మహదానందకరమైనటువంటిదిని కల్పిస్తాను అని సంకల్పం చేసి స్వామి వచ్చాడు. రెండవది, ఇదే స్థలానికి ఎందుకు అంత ప్రాశస్త్యము?
అయోధ్యలో రాముడు, మథురలో కృష్ణుడు, ద్వారకలో కృష్ణుడు, ఇలాగ బహు ప్రదేశములో భగవంతుని బహు రూపములు ఉన్నప్పటికీ కూడా ఆ వేదవ్యాస రూపముతో సాక్షాత్ ఆ నారాయణుడే చెప్పిన వాక్యం ఏమి అంటే బ్రహ్మాండ పురాణములో బ్రహ్మ నారద సంవాదములు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ 14 లోకాల్లో వెతికితే ఈ వెంకటాద్రి అంటే ఈ తిరుమల పర్వతానికి సరితూగే క్షేత్రము మరొకటి లేదు. వెంకటేశ్వర స్వామికి సరితూగే పరదైవము మరొకటి లేదు. అంటే ఇంత అత్యుత్తమమైన క్షేత్రం. దీనికి 4 యుగముల కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర, కలియుగముల ఇతిహాసం ఉన్నది. ఏదో మనమంద ఒక 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరముల ఇతిహాసం దీనికి ఉంది. వృషభాసురుడనే వ్యక్తి తపస్సు చేసి భగవంతునిచే సంహరింపబడిన తర్వాత అతడు అందరినీ బాధించేవాడు. అతడు చేసి చివరకు స్వామికి శరణాగతి పొంది తన పేరుతో వృషభాచలమని, తర్వాత ఆంజనేయ స్వామి యొక్క అవతారం అయిన అంజనాచలమని, శేషమారత సంవాదము చేత శేషాచలమని, మాధవుడనే బ్రాహ్మణుడు చేయరాని పాపములు చేసి ఆ పాపం ఎక్కడ తిరిగినా ఏ క్షేత్రానికి పోకుండా ఉన్నా ఇక్కడికి వచ్చి ఆ పర్వతం ఎక్కేటప్పుడు ఒక్కసారి కాళ్ళు పెట్టేటప్పటికి ఆ లోపలుండే పాపములంతా అన్నం పెడితే ఇది పైన స్టవ్ పైన ఎలాగా అది బాగా అది బాయిల్ అయిపోయి తిరిగి ఆ అన్నం పైకి ఎలా వచ్చేస్తుందో, లేదా పాల పాత్ర ఇలా పొంగి వస్తుందో అతని లోపల ఉండే పాపములంతా కూడా బయటికి వచ్చి వమన రూపంగా బయటికి వచ్చేసింది. ఇక పాప ప్రక్షాళనమైపోయింది. ఆ వాసన తట్టుకోలేకుండా అందరూ పారిపోతుంటే బ్రహ్మ దిగి వచ్చాడు. మాధవ, బ్రాహ్మణ, చేయరాని అపరాధాలు చేశావు, అయినా నీ పాపములు ఈరోజు ఒక్క పాపం కూడా లేకుండా పోయింది. కారణము ఈ క్షేత్రం, ఈ పర్వతం. ఈ పర్వతము ఇంత పవిత్రమైన పర్వతము. ఇక నీవు నిర్లేపంగా పాప నిర్లేపంగా ఉన్నావు. ఇక్కడే నీ కాలం గడిపేసి వచ్చే జన్మలో మహారాజుగా పుడతావు. నీ కూతురును సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వెంకటేశ రూపంగా వచ్చినప్పుడు, శ్రీనివాస రూపంగా వచ్చినప్పుడు నీ కూతురుని అతనికి ఇచ్చి వివాహం చేయి, నీ కీర్తి ముల్లోకముల్లో వ్యాపిస్తుంది అని అనేక పురాణాలు ఈ క్షేత్రము, ఈ పర్వతము, ఈ స్వామిని గురించి ఇంకా చాలా ఉన్నది. అలాంటి శాస్త్రాధారము చేత దీనికి సమానమైన క్షేత్రము లేదు. కాబట్టే యావత్ కలియుగ పర్యంతం, కలియుగం ముగిసేంత వరకు వెంకటేశ్వర స్వామి అక్కడే ఉంటాడు అని చెప్పేసి అంత ప్రాశస్త్యం దీనికి వచ్చింది. చాలా చక్కటి విషయాలను మా వీక్షకులకు అందించారు గురువుగారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేసే కైంకర్యాలతో పాటు స్వామివారి యొక్క ఆగమనం నుంచి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు పంచుకున్నారు. మీరు మాకు ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సుఖీభవ, శుభమస్తు. Like and subscribe Eagle Media Works.